వావిరాల సరళదేవి ఆధ్వర్యంలో తణుకులో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గ్రామీణ సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేలా 20 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో ప్రాంగణాన్ని కలకలలాడించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను చాటేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన సాంప్రదాయ ఆటలు, పాటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే మహిళలు నిర్వహించిన పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ, సంక్రాంతి వంటి పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. యువత మన పండుగల విలువలను తెలుసుకుని వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని సరళదేవి అన్నారు. 2005లో లైనేజ్లోకి రాకుండానే నేను చిన్న పంపకం మేరకు లైన్స్ లో నేను జాయిన్ అవడం, నిర్విరామంగా 19 సంవత్సరాల నుంచి లైన్స్ మెంబర్ గా ఉండడం, 18 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలని ఇలా నిర్వహిస్తూ నాకు పరిపాటు అయిపోయింది. ఆ సందర్భంగా మరి ఎవ్రీ లైన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి సంబరాలకి నేను ప్రతి సేవా కార్యక్రమాలతో పాటుగా ఎప్పుడు మానకుండా సంక్రాంతి సంబరాలు చేయడానికి గల కారణం మీ అందరికీ తెలిసిన విషయమే. సంస్కృతి అన్న, సాంప్రదాయం అన్న నాకు ప్రాణం. ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని, భావితరాలకి ఈ సాంప్రదాయాన్ని అందివ్వాలనే ఏకైక లక్ష్యంతో నిర్విరామంగా ఇన్ని సంవత్సరాలు నేను సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాను. ఎందుకంటే ప్రతి భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు ముక్కనుమ కలిపి మన పెద్దలు మనకి పెద్ద పండుగ అని ఒక పండుగని మనకి సాంప్రదాయంగా నేను ఈ పండుగలన్నీ కూడా ఇలా నిర్వహిస్తున్నానని మీకు తెలియజేస్తూ, మరి ఈ పండుగలను ప్రతి ఒక్కరూ మనం పాటిస్తాం కాకుండా పిల్లలు కూడా పాటించేలా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాఠశాలతో ఆ విద్యార్థుల్ని ఇందులో యాడ్ చేసుకుంటూ నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నానని